డాన్స్ నేర్పింది ఎవరు? మమ్మీ నేర్పిందా? మా సుబ్బారావు గారు మాస్టర్ పేరు చెప్పరా? సుబ్బారావు గారు మాస్టర్ నేర్పించలేదా? మరి నాకు ఒక డౌట్ అండి, అసలు కార్యక్రమం స్టార్ట్ అయిన నుంచి కూడా అన్ని డాన్సుల్లో కూడా ఇది కనిపిస్తుంది. ఏంటి నీకు డాన్స్ అంత బాగా ఇష్టమా? ఇష్టమా? మా అమ్మ నాన్న ఎంత ఇష్టమో అంత ఇష్టం. మరి అమ్మ నాన్న ఎంత ఇష్టమో అంత ఇష్టం అంట. మరి నీకు బాగా వచ్చు డాన్స్? నీకు డాన్స్ బాగా వచ్చు? మరి నాకు ఒక స్టెప్ నేర్పిస్తావా? ఏం స్టెప్ నేర్పుతావు? ఆ స్టెప్ నేర్పిస్తావా? ఏది చెయ్యి చేస్తావు ఇట్లాగా? ఇంతేనా? నాకు వస్తుందా మరి డాన్స్? రావట్లేదా? వస్తుందా? నువ్వే నేర్పావు కదా, నా డాన్స్ టీచర్ నువ్వే. నేనొక్కడే కాదండి, పిల్లలందరూ కూడా మరి 1 గంటకి ఇక్కడికి వచ్చారు ఈ పిల్లలందరూ కూడా. మరి అప్పటి నుంచి దగ్గర సమయం 5 గంటలు అవుతుంది. మరి అసలు ఆదివారం స్కూల్కి సెలవు దొరికేసి ఒక్క రోజు మరి పిల్లలందరూ తినేసి పడుకునే టైము. కానీ వీళ్ళందరూ నెల రోజుల నుంచి మరి కష్టపడి నేర్చుకున్నారు కదండి. రోజు వీళ్ళని టీ షర్ట్లు ఒక నైట్ ప్యాంట్ వస్తూ ఉంటారు. మరి వీళ్ళందరూ చూడండి చక్కగా పుట్టబొమ్మలాగా ఎంత బాగా తయారు చేశారో. మీ అందరికీ డాన్స్ బాగా ఇష్టం కదా? ఓకే, మనం సత్యరాజ అమ్మమ్మని అడిగి సంవత్సరంలో